Welcome to Arshit Institute online classes. So already మనం టైమ్ అండ్ వర్క్ టైమ్ అండ్ వర్క్లో టూ వీడియోస్ కంప్లీట్ చేసుకున్నాం అండి. టుడే వీ విల్ డిస్కస్ అబౌట్ లెవెల్ 2 ఇన్ టైమ్ అండ్ వర్క్. ఓకే రైట్. మనం టైమ్ అండ్ వర్క్లో లెవెల్ 2 డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 1. 6 men and 8 boys can complete a work by working together in 10 days. 26 men and 48 boys can complete the same work in 2 days. Then find in how many days 15 men and 20 boys complete that work. Okay. ఒక పనిని 6 పురుషులు మరియు 8 మంది బాలురు కలిసి 10 రోజుల్లో చేయగలరు. అదే పనిని సేమ్ పీస్ ఆఫ్ వర్క్ని 26 మంది పురుషులు 48 మంది బాలురు కలిసి 2 రోజుల్లో చేయగలరు. అయినా సేమ్ అదే వర్క్ని 15 మంది పురుషులు 20 మంది బాలురు కలిసి ఎన్ని రోజుల్లో చేయగలరు? అంటే టోటల్ వర్క్ దట్ ఈజ్ 100% వర్క్ని 15 మంది పురుషులు 20 మంది బాలురు కలిసి ఎన్ని రోజుల్లో చేయగలరు అంటున్నాడు. ఓకేనా రైట్. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అన్న. చాలా ఈజీ క్వశ్చన్. మనకి ఇచ్చింది ఏంటంటే 6 పురుషులు ఒక పనిని 6 పురుషులు 8 మంది బాలురు కలిసి 10 రోజుల్లో చేస్తారంట. నెక్స్ట్ పేజ్లో ఎంటర్ చేస్తాను చూడండి. 6 పురుషులు 8 బాలురు 6 men 8 boys కలిసి ఒక వర్క్ని ఎన్ని డేస్ చేస్తున్నారు నాన్న? 10 days. 10 రోజుల్లో చేస్తున్నారంట. నెక్స్ట్ సేమ్ ఇదే వర్క్ని ఇక్కడ చూడండి. సేమ్ ఇదే వర్క్ని 26 మంది పురుషులు 48 మంది బాలురు కలిసి 2 రోజుల్లో చేస్తున్నారంట. ఓకేనా. 26 మంది పురుషులు 48 మంది బాలురు కలిసి 2 రోజుల్లో చేస్తున్నారు అని చెప్పాడు. ఇక్కడ మనకి ఏం చెప్పారంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అన్న. మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏంటంటే 6 పురుషులు మరియు 8 మంది బాలురు 6 men and 8 boys టుగెదర్గా ఒక వర్క్ని 10 daysలో కంప్లీట్ చేస్తున్నారు. సేమ్ అదే వర్క్ని 26 men 48 boys టుగెదర్ కలిసి 26 మంది పురుషులు 48 మంది బాలురు కలిసి 2 daysలో కంప్లీట్ చేస్తున్నారు. వాడు ఏమడుగుతున్నాడంటే 15 మంది పురుషులు 15 మంది పురుషులు 20 మంది బాలురు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు? ఓకేనా. మనకి 15 మంది పురుషులు 20 మంది బాలురు కలిసి ఓకేనా 15 men 20 boys టుగెదర్గా సేమ్ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారో చెప్పండి అంటున్నాడు. ఓకేనా. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే చూడమ్మా జాగ్రత్తగా. ఈ మోడల్ క్వశ్చన్కి మనం ఏం చేద్దామంటే మనకి అడుగుతున్నది ఏంటంటే 15 men 20 boys టుగెదర్గా ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారో చెప్పండి అంటున్నాడు. ఓకేనా రైట్. ఇక్కడ ఉన్నటువంటి 15 men 20 boys టుగెదర్గా ఎన్ని డేస్లో చేస్తారో చెప్పాలి అంటే ఈ డేటా మొత్తాన్ని మెన్స్లో కన్నా కన్వర్ట్ చేయండి, లేదా ఈ డేటా మొత్తాన్ని బాయ్స్లో కన్నా కన్వర్ట్ చేద్దాం. ఓకేనా రైట్. నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చేద్దామంటే 6 men 8 boys కలిపి ఒక వర్క్ని 10 daysలో చేస్తున్నారు. 6 పురుషులు 8 మంది బాలురు కలిసి ఒక పనిని 10 రోజుల్లో చేస్తున్నారు. నేనేం చేస్తానంటే సేమ్ అదే వర్క్ని సేమ్ వర్క్ 1 day 1 dayలోనే ఒక రోజులోనే 1 dayలోనే కంప్లీట్ అవ్వాలి అంటే ఎంతమంది మెన్స్ ఎంతమంది బాయ్స్ నీడ్ అంటే ఎంతమంది పురుషులు ఎంతమంది బాలురు అవసరం అనేది చూస్తా. ఒక రోజులోనే సేమ్ అదే వరకు కంప్లీట్ అవ్వాలి అంటే ఎంతమంది పురుషులు కావాలంటే ఈ 6ని 10తో మల్టిప్లికేషన్ చేయనమ్మా. 6 into 10 అంటే 60 men 60 మంది పురుషులు కావాలి. ఎంతమంది బాలురు కావాలంటే ఈ 8ని 10తో మల్టిప్లికేషన్ చేయండి. 8 into 10 80 బాయ్స్ అంటే సేమ్ అదే వరకు 1 day ఒక రోజులోనే కంప్లీట్ అవ్వాలంటే 60 పురుషులు 80 బాలురు అవసరం అండి. నెక్స్ట్ మరి అదే పనిని 26 మంది పురుషులు 48 మంది బాలురు 2 రోజుల్లో చేశారు. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే సేమ్ అదే వర్క్ని 1 day ఒక రోజులోనే
ఓకేనా. సో ఒక రోజులోనే కంప్లీట్ అవ్వాలి అంటే ఎంతమంది పురుషులు అవసరము? సో 26ని 2తో మల్టిప్లికేషన్ చేయండి అన్న. 26 × 2 అంటే సో 52 మెన్స్ నీడ్. ఓకేనా. నెక్స్ట్ మరి 48 మంది బాలురు అన్నాడు కదా, మరి అయితే మరి ఇదే పనిని సో ఒక రోజులో కంప్లీట్ చేయాలి అంటే సో 26ని 2తో మల్టిప్లికేషన్ చేయండి, 52 మంది పురుషులు. అదేవిధంగా 48ని 2తో మల్టిప్లికేషన్ చేయండి అమ్మా. 48 × 2 ఎంత? 96 బాయ్స్. అంటే సో 52 మంది పురుషులు 96 మంది బాలురు కలిసి 1 డేలో కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ రెండింటిని ఈక్వల్ చేస్తా. ఈ రెండింటిని ఈక్వల్ చేస్తే మనకి ఏమొస్తుందంటే సో ఎంతమంది పురుషులు ఎంతమంది బాలురికి ఈక్వల్, అంటే ఎంతమంది మెన్స్ ఎంతమంది బాయ్స్కి ఈక్వల్. సో హౌ మెనీ మెన్స్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ బాయ్స్, హౌ మెనీ బాయ్స్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ మెన్స్ అనేది వస్తుంది. సో ఈ రెండింటిని ఈక్వల్ చేస్తే చూడమ్మా, 52 సో ఇటు సైడ్కి వస్తే -52 కదా, 60 - 52 8m ఈక్వల్ టు సో ఈ 80 ఇటు సైడ్కి వస్తే -80, 96 - 80 అంటే 16b అండి. సో మరి ఈ 8 ఇక్కడ ఉన్నటువంటి 16లో 2 టైమ్స్ కట్ అయ్యింది, అంటే 1 men ఈక్వల్ టు 2 బాయ్స్ అండి. ఓకేనా. 1 men ఈక్వల్ టు హౌ మెనీ బాయ్స్? 2 బాయ్స్. 1 men అంటే 2 బాయ్స్, 2 బాయ్స్ అంటే 1 men. అంటే ఇక్కడ ఉన్నటువంటి డేటా మొత్తాన్ని మనం దేంట్లోకి మార్చేద్దాం అంటే బాయ్స్లోకి మార్చేద్దాం. మరి 1 men అంటే 2 బాయ్స్ కదా, మరి 15 మెన్స్ 20 బాయ్స్ కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు అన్నాడు. నేను 1 men అంటే 2 బాయ్స్ అనేది కెపాసిటీ మనకు తెలిసింది కాబట్టి, ఎఫిషియన్సీ సామర్థ్యం తెలిసింది కాబట్టి, సో 15 మెన్స్ అంటే 15 × 2 ఎంతమ్మా? సో 30 బాయ్స్. 30 బాయ్స్ ప్లస్ 20 బాయ్స్ ఎంతమంది అవుతున్నారు? 50 బాయ్స్. అంటే ఈ 50 బాయ్స్ ఎన్ని డేస్లో చేస్తారో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో అయితే ఇక్కడ ఫస్ట్ కండిషన్లోకి రండి అమ్మా. ఫస్ట్ కండిషన్లో 6 పురుషులు, ఓకేనా, 6 పురుషులు 8 మంది బాలురు కలిపి ఒక పనిని 10 రోజుల్లో చేశారన్నాడు. అయితే మనకి 1 men అంటే 2 బాయ్స్ కదా, మరి ఇక్కడ 6 men అంటే 6 × 2 ఎంతమంది అవుతున్నారు? 12 బాయ్స్. 12 బాయ్స్ ప్లస్ 8 బాయ్స్ అంటే 20 బాయ్స్. సో 20 బాయ్స్ కలిపి ఒక వర్క్ని ఎన్ని డేస్లో చేశారు? 10 డేస్. అంటే 20 బాయ్స్ ఒక వర్క్ని 10 డేస్లో చేస్తే సో 50 బాయ్స్ ఎన్ని డేస్లో చేస్తారో చెప్పాలి. ఇక్కడ మనకి బాయ్స్ ఇంక్రీజ్ అవుతున్నారు కాబట్టి డేస్ ఏమవుతున్నానా? డిక్రీజ్ అవుతాయి. మరి మనకి బాయ్స్ ఇంక్రీజ్ అవుతుంటే డేస్ డిక్రీజ్ అవుతాయి. అంటే ఈ ప్యాటర్న్ ఆఫ్ వ్యూలో ఉన్నప్పుడు అంటే బాయ్స్ ఇంక్రీజ్ అయితే డేస్ డిక్రీజ్ అవుతాయి, బాయ్స్ డిక్రీజ్ అయితే సో డేస్ ఇంక్రీజ్ అవుతాయి. ఈ ప్యాటర్న్ ఆఫ్ వ్యూలో ఉన్నప్పుడు మనం చైన్ రూల్ యూజ్ చేసుకోవడం జరిగింది కదా. సో m1 × d1 ఈక్వల్ టు m2 × d2ని యూజ్ చేస్తామమ్మా. సో m1 d1 అంటే m1 అంటే 20 బాయ్స్, d1 అంటే 10 డేస్. సో m2 అంటే 50 బాయ్స్, d2 అంటే మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 20 బాయ్స్ 10 డేస్లో చేస్తే దట్ ఈస్ 20 × 10 ఈక్వల్ టు 50 బాయ్స్ ఎన్ని డేస్లో చేస్తారు? 50 × x. ఈ 10 ఇక్కడ ఉన్నటువంటి 50లో సో 5 టైమ్స్ అండి. ఈ 5 ఇక్కడ ఉన్నటువంటి 20లో 4 టైమ్స్, అంటే ఎన్ని డేస్ నానా అంటే 4 డేస్. సో మన ఆన్సర్ ఎంత వస్తుందంటే సో 4 డేస్. యువర్ ఆన్సర్ షుడ్ బి 4 డేస్. ఓకే, ఇక్కడ చూడండి. సో ఆప్షన్ నెంబర్ 1లో ఉంది నాన్న, మన ఆన్సర్ ఎంత? 4 డేస్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 2. సో ఏ కాంట్రాక్టర్ మేడ్ an agreement to complete a work in 40 days with 100 men, but after 35 days extra 100 men joined and the work can be completed in time. ఇన్ టైంలో వర్క్ కంప్లీట్ అయిపోయిందన్న. ఇఫ్ 100 men does not join, 100 men జాయిన్ కాకపోతే సో హౌ మెనీ డేస్ ది వర్క్ వుడ్ హ్యావ్ బీన్ డిలేడ్. సో వర్క్ అనేది ఎన్ని డేస్ డిలే అవుతుందో చెప్పండి అన్నాడు. సో ఒక కాంట్రాక్టరు 100 మందితో 40 రోజుల్లో పని పూర్తగుటకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. సో కానీ 35 రోజుల తరువాత 100 మంది చేరడం వల్ల అనుకున్న సమయంలో పని పూర్తగును. ఒకవేళ 100 మంది రాని ఎడల సో ఎన్ని రోజులు ఆలస్యం అవుతుంది పని అనేది చెప్పండి అన్నాడు. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనం ఈజీగా ఆన్సర్ చేసినానా. సో చాలా చాలా ఈజీ క్వశ్చన్ అనమాట. యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఒక కాంట్రాక్టర్ అనుకుందాం. సో మీరు ఒక 100 మందితో 40 రోజుల్లో
పని పూర్తగటకు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఓకేనా? అంటే మీరు ఒక కాంట్రాక్టర్ అనుకుంటే సో ఒక వర్క్ని టోటల్ వర్క్ దట్ ఈజ్ 100% వర్క్ని సో 40 డేస్లో ఎన్ని డేస్ 40 డేస్లో సో 100 మెంబర్స్ 100 మందితో వర్క్ని కంప్లీట్ చేయడానికి ఒక అగ్రిమెంట్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. సో వర్క్ స్టార్ట్ చేశారు 100 మెంబర్స్. ఓకే, 35 రోజులు చేసేసారు నాన్న. ఎన్ని రోజులు చేశారు? 35 రోజులు చేసేసారు. అంటే ఈ 35 రోజుల తర్వాత మీరు ఒకసారి ఆ వర్క్ని సో విజిట్ చేయడం జరిగింది, సందర్శించడం జరిగింది. సో ఈ 35 డేస్ తర్వాత మీరు ఆ వర్క్ని విజిట్ చేస్తే మీకు అర్థమైంది ఏంటంటే సో రిమైనింగ్ 5 డేస్లో మిగిలిన 5 రోజుల్లో ఈ 100 మెంబర్స్ ఈ 100 మందితో ఓకేనా సో ఆ 100 మందితో వర్క్ చేపిస్తే రిమైనింగ్ 5 డేస్లో వర్క్ కంప్లీట్ కాదు అనే ఒక డౌట్తో మీరు ఏం చేశారంటే సో ఇంకొక 100 మందిని ఇక్కడ చూడమ్మా తర్వాత ఒక 100 మందిని చేర్చడం వల్ల 100 మందిని చేర్చడం వల్ల అంటే ఇంకొక 100 మందిని ఎక్స్ట్రాగా తీసుకోవడం వల్ల సో మీరు అనుకున్నటువంటి 45 డేస్లో కంప్లీట్ అయింది. అంటే దాని అర్థం ఏంటంటే రిమైనింగ్ వర్క్ని మిగిలిన వర్క్ని ఓకేనా 5 డేస్లో కంప్లీట్ చేయడానికి ఎంతమందిని తీసుకున్నారు? 200 మెంబర్స్ని తీసుకున్నారు. సో వాడేమంటున్నా అంటే ఒకవేళ 100 మెంబర్స్ యాక్చువల్గా 100 ఎక్స్ట్రా తీసుకున్నారు, 100 అంతకుముందు ఉన్న 100 అంటే 200 మెంబర్స్ అయ్యారని అర్థం నాన్న. ఓకేనా? ఒకవేళ మీరు ఎక్స్ట్రాగా యాక్చువల్గా రిమైనింగ్ వర్క్ని 5 డేస్లో కంప్లీట్ చేయడానికి 200 మెంబర్స్ అయ్యారు. సో ఎక్స్ట్రాగా 100 మెంబర్స్ తీసుకున్నారు. ఆల్రెడీ అక్కడ 100 మెంబర్స్ ఉన్నారు స్టార్టింగ్లో. సో ఒకవేళ మీరు ఎక్స్ట్రాగా తీసుకున్నటువంటి 100 మంది రాని ఎడల సో ఎన్ని రోజులు ఆలస్యం అవుతుందో చెప్పండి అన్నాడు నాన్న. ఓకేనా? రైట్. సో ఒక వర్క్ని 100 మందితో 40 రోజుల్లో పూర్తి చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. సో 35 రోజులు కంప్లీట్ అయిపోయింది. అంటే మిగిలిన పనిని యాక్చువల్గా సో ఈ 100 మంది కంప్లీట్ చేయాలి. ఇంకా ఉన్న టైం వాళ్ళ దగ్గర 5 డేసే, కానీ 5 డేస్లో సో మీరు అనుకున్నటువంటి టోటల్ వర్క్ దట్ ఈజ్ 100% వర్క్ కంప్లీట్ కాదు కాబట్టి ఈ 100 మెంబర్స్కి ఇంకొక 100 మెంబర్స్ని యాడ్ చేశారు. సో 200 అయ్యారు నాన్న. ఈ 200 మెంబర్స్ రిమైనింగ్ వర్క్ మిగిలిన వర్క్ని 5 రోజుల్లో కంప్లీట్ చేశారు. సో ఒకవేళ ఈ 100 మెంబర్స్ రాకపోతే ఈ స్టార్టింగ్లో ఉన్న 100 మెంబర్సేగా చేయాల్సింది. సో అప్పుడు ఈ 100 మెంబర్స్ చేస్తే అంటే 100 మెంబర్స్ రాకపోతే అన్నాడు. అంటే ఈ 100 మెంబర్స్ రాకపోతే ఈ 100 మెంబర్స్ ఉన్నట్టు ఈ 100 మెంబర్స్ చేస్తే సో వర్క్ అనేది ఎన్ని డేస్ డిలే అయ్యేది అంటే ఒకవేళ 100 మంది రాని ఎడల ఎన్ని రోజులు ఆలస్యం అవుతుందో చెప్పండి అన్నాడు. ఓకేనా? రైట్. ఈ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్కి మనం చైన్ రూల్ యూజ్ చేసుకోవడం జరిగిద్దండి. చైన్ రూల్ అంటే M1 × D1 = M2 × D2. చూడమ్మా, రిమైనింగ్ వర్క్ మిగిలిన వర్క్ని 200 మెంబర్స్ M1 అంటే 200 మెంబర్స్ సో 5 డేస్లో కంప్లీట్ చేశారు మిగిలిన పనిని. ఓకేనా? 35 డేస్ తర్వాత ఎంతైతే మిగిలిందో దాన్ని 200 మెంబర్స్ కలిస్తే అంటే 100 ఉన్నారు, దానికి 100 ఎక్స్ట్రా వచ్చారు కాబట్టి 200 మెంబర్స్ M1 అంటే. సో D1 అంటే 5 డేస్లో కంప్లీట్ చేశారు. ఒకవేళ 100 మెంబర్స్ రాకపోతే మరి ఓన్లీ 100 స్టార్టింగ్లో ఉన్న 100 ఉండేవాళ్ళు. సో మరి 200 మంది మిగిలిన వర్క్ని రిమైనింగ్ వర్క్ని 5 డేస్లో కంప్లీట్ చేస్తే ఓన్లీ 100 ఉంటే అంటే సో 100 మంది రాకపోతే అన్నాడు. అంటే రాకపోతే అంటే స్టార్టింగ్లో ఉన్న 100 మందే ఉండేవాళ్ళు. M2 అంటే 100 మందే ఉంటే ఎన్ని రోజుల్లో చేస్తారు అనేది కనుక్కోండి. సో ఈ 200లో 200లో 2 టైమ్స్ 2 × 5 ఎంతమ్మా? 2 × 5 10 అవుతుంది. అంటే 200 మెంబర్స్ 5 డేస్లో చేస్తే 100 మెంబర్స్ 10 డేస్లో చేస్తారు. వాడేం అడుగుతున్నాడు నాన్న అంటే సో 100 మంది రాని ఎడల ఎన్ని రోజులు ఆలస్యం అవుతుంది అంటున్నాడు. ఓకేనా? అంటే 200 మెంబర్స్ అయితే రిమైనింగ్ వర్క్ని 5 డేస్ చేస్తే 100 మెంబర్స్ 10 డేస్ చేసేవాళ్ళు. అంటే ఎన్ని రోజులు డిలే అయ్యేది? ఎక్స్ట్రాగా ఇంకో 5 రోజులు పట్టేది. అంటే ఈ 10కి 5కి మధ్య డిఫరెన్స్ తీసుకోవాలి. అంటే సో ఎక్స్ట్రాగా 5 రోజులు పట్టేది, 5 రోజులు ఆలస్యం అయ్యేది. ఆన్సర్ ఇక్కడ చూడండి, ఆప్షన్ నెంబర్ 2 అండి మన ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. ఇక్కడ చూడమ్మా, 3 men can complete a work in 6 days. ఓకేనా? సో ఆఫ్టర్ 2 days another 3 men joined. Find in how many days the remaining work will be completed. రిమైనింగ్ వర్క్ విల్ బీ కంప్లీటెడ్ అన్నాడు. సో ఒక పనిని 3 వ్యక్తులు 6 రోజుల్లో చేయగలరు. ఒక పనిని 3 వ్యక్తులు 6 రోజుల్లో చేస్తారు. ఓకేనా? ఎన్ని రోజులు?
6 రోజులు. సో 2 రోజుల తర్వాత 2 రోజులు చేసేసారు. 2 రోజుల తర్వాత కొత్తగా 3 చేరారు. అయినా మిగిలిన పనిని, ఓకేనా, క్లారిటీగా అబ్జర్వ్ చేయండి అన్న, మిగిలిన పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు అని అడుగుతున్నాడు వాడు. ఓకేనా, రిమైనింగ్ వర్క్, మిగిలిన పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు అంటున్నాడు. ఈ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్ కూడా మనం యూజ్ చేసుకునేది చైన్ రూల్ నాన్న. M1 ఇంటూ D1 ఈక్వల్ టు M2 ఇంటూ D2ని యూజ్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ మీరు క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే, సో ఒక పనిని 3 వ్యక్తులు 6 రోజుల్లో చేస్తారు. అంటే టోటల్ వర్క్, ఓకేనా, 100% వర్క్ని 3 వ్యక్తులు 6 రోజులు చేస్తారు. స్టార్ట్ చేశారు. సో స్టార్ట్ చేసి 2 రోజులు చేశారు. మరి 2 రోజులు అయిపోయింది అంటే మరి మిగిలిన వర్క్ని, రిమైనింగ్ వర్క్ని ఈ 3 వ్యక్తులు ఎన్ని రోజుల్లో చేస్తారు? 6 మైనస్ 2, 2 రోజులు అయిపోయింది. రిమైనింగ్ వర్క్ని ఈ 3 పర్సన్స్ 4 డేస్లోనే చేస్తారు. అయితే 3 వ్యక్తులు రిమైనింగ్ వర్క్ని 4 డేస్లో 4 రోజుల్లో చేస్తే, మరి ఈ 2 రోజుల తర్వాత కొత్తగా 3 వచ్చారు. అంటే ఈ 3కి ఆ 3ని యాడ్ చేయాలి అంటే 6 అయ్యారు. అంటే దాని అర్థం ఏంటంటే M1 D1 అంటే, సో 3 వ్యక్తులు రిమైనింగ్ వర్క్ని 4 రోజులు, ఆల్రెడీ 2 డేస్ కంప్లీట్ అయింది కాబట్టి 4 డేస్, 3 వ్యక్తులు రిమైనింగ్ వర్క్ని 4 డేస్లో చేస్తే మరి 6 నెంబర్స్ అయ్యారు. 6 ఎన్ని రోజుల్లో చేస్తారు? ఓకేనా, రైట్. సో M1 అంటే 3 అండి, D1 అంటే 4, 3 ఇంటూ 4. నెక్స్ట్ M2 అంటే 6, D2 అంటే మనం ఫైండ్ అవుట్ చేయాలి X. ఈ 3 ఇక్కడ ఉన్నటువంటి 6లో, 3 ఇక్కడ ఉన్నటువంటి 6లో 2 టైమ్స్ కట్ అయింది నాన్న. ఈ 2 ఇక్కడ ఉన్నటువంటి 4లో 2 టైమ్స్ కట్ అయింది. X ఈక్వల్ టు 2 అంటే మనకి సో ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ అయింది అంటే రిమైనింగ్ వర్క్ 6 పర్సన్స్ చేస్తే 2 డేస్లో కంప్లీట్ అయింది. మన ఆన్సరు ఆప్షన్ నెంబర్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ ఫ్యాక్టరీ, ఓకేనా, ఇన్ ఏ ఫ్యాక్టరీ దేర్ ఆర్ 3 షిఫ్ట్స్. ఇన్ ఏ ఫ్యాక్టరీ దేర్ ఆర్ 3 షిఫ్ట్స్. ఒక ఫ్యాక్టరీలో సో 3 షిఫ్ట్స్ ఉన్నాయి నాన్న. సో ఇన్ ఏ ఫ్యాక్టరీ దేర్ ఆర్ 3 షిఫ్ట్స్ ఆఫ్ వర్క్ ఫర్ ఏ డే. ఓకేనా, ఒక డేకి ఒక ఫ్యాక్టరీలో 3 షిఫ్ట్స్ ఉంటాయి. 3 షిఫ్ట్స్ వర్క్ ఉంటుంది. డ్యూరింగ్ ది 3 shifts, the average working efficiency of workers is 80%, 70% and 50% respectively. Okay, work is completed in 60 days. Work is completed in 60 days by the group working in the first shift. So if the work is done in all the shifts together, then in how many days less the required work is completed. ఓకేనా, సో ఒక ఫ్యాక్టరీలో ఒక రోజుకు 3 షిఫ్ట్లో పని చేయుటకు, ఓకేనా, ఒక ఫ్యాక్టరీలో ఒక రోజుకు 3 షిఫ్ట్లో పని చేయటకు, అంటే ఒక ఫ్యాక్టరీ ఉంది నాన్న, దాంట్లో ఒక రోజుకి 3 షిఫ్ట్లో వర్కర్స్ వర్క్ చేస్తారని అర్థం. సగటున వారి సామర్థ్యం 80%, 70% మరియు సో 50% అంటున్నాడు. అంటే ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళ యొక్క సో సామర్థ్యం ఎఫిషియన్సీ 80%, సెకండ్ షిఫ్ట్ వాళ్ళది 70%, సో మూడో షిఫ్ట్ థర్డ్ షిఫ్ట్ వాళ్ళది సో 50%, థర్డ్ షిఫ్ట్ వాళ్ళది 50%. మరి ఒక పనిని మొదటి షిఫ్ట్ అంటే ఫస్ట్ షిఫ్ట్ వారికి అప్పచెప్పిన 60 రోజుల్లో పూర్తయిపోతుందంట నాన్న. సో ఓన్లీ ఫస్ట్ షిఫ్ట్, మొదటి షిఫ్ట్ వాళ్ళు అంటే 80% కెపాసిటీ ఆర్ ఎఫిషియన్సీ, అంటే కెపాసిటీ అన్న ఎఫిషియన్సీ అన్న ఒకటేనన్నా. సో 80% సామర్థ్యం ఉన్న ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళకి అప్పచెప్తే 60 రోజుల్లో చేస్తారంట. అయితే అదే పనిని సో దట్ ఈస్ టోటల్ వర్క్ 100% పనిని 3 షిఫ్ట్లు, ఓకేనా, 3 షిఫ్ట్స్, 3 షిఫ్ట్స్ వారు కలిసి పనిచేసిన ఎన్ని రోజుల సమయం తగ్గును అన్నాడు. అంటే 3 షిఫ్ట్ల వారు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు అనట్లేదు నాన్న. ఏమంటున్నా అంటే ఓన్లీ ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళు చేస్తే 60 రోజులు పట్టింది, 3 షిఫ్ట్లు కలిసి చేస్తే ఈ 60 కంటే ఎన్ని రోజులు తక్కువ సమయం పడుతుంది చెప్పండి అన్నాడు. ఆప్షన్ 1లో సో 18 డేస్, ఆప్షన్ 2లో 16 డేస్, ఆప్షన్ 3లో 72 డేస్, ఆప్షన్ 4లో 36 డేస్ ఉంది. ఓకేనా, చాలా ఈజీ క్వశ్చన్ అని ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో మీకు క్వశ్చన్ అయితే క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఎలా చేయాలో ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ చూడండి అమ్మా, మనకి 3 షిఫ్ట్లు ఉన్నాయి. ఫస్ట్ షిఫ్ట్, సెకండ్, సో
థర్డ్, ఓకేనా, 3 షిఫ్ట్లు ఉన్నాయి, మొదటిది, రెండోది, మూడోది. ఫస్ట్ షిఫ్ట్ అంటే మొదటి షిఫ్ట్ వారి యొక్క ఎఫిషియన్సీ సో 80%, సామర్థ్యం, ఓకేనా, సామర్థ్యం 80%. సో మరి రెండో షిఫ్ట్ వాళ్ళది 70, ఓకేనా, మూడో షిఫ్ట్ వాళ్ళది 50 ఇచ్చాడు, ఓకేనా. సో మనకి టైమ్స్ రెట్లు కానీ పర్సంటేజ్ కానీ ఇచ్చినప్పుడు దేంట్లో కంపారిజన్ చేయాలి, రేషియోలో కంపారిజన్ చేయండి. 0 0 0 క్యాన్సిల్. సో అంటే 8:7:5 నాన్న. అంటే సో ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళ యొక్క సో కెపాసిటీ ఆర్ ఎఫిషియన్సీ సామర్థ్యము సో 8 పార్ట్స్ ఉంది. సెకండ్ షిఫ్ట్ వాళ్ళది సో 7 పార్ట్స్. సో థర్డ్ షిఫ్ట్ వాళ్ళది 5 పార్ట్స్ ఉంది. అయితే ఓన్లీ ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళకి అప్పచెప్తే వర్క్, టోటల్ వర్క్ 100% 60 డేస్లో కంప్లీట్ అయిపోతుంది. 60 ఏంటన్నా డేస్, ఓకేనా. మరి ఈ 8 ఏంటి, ఎఫిషియన్సీ డేస్కి ఈక్వల్ కాదు. నేనేం చేస్తున్నా అంటే ఓన్లీ ఎఫిషియన్సీ మీద బేస్ అయ్యి ఆన్సర్ చేస్తున్నా. సో ఈ 60ని 1 డే వర్క్లో కన్వర్ట్ చేస్తున్నా, ఓకేనా. 1 డే వర్క్ అంటే 1 డేలో చేసే వర్క్, ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళు టోటల్ వర్క్ని 60 డేస్లో చేస్తారు. 1 డేలో చేసే వర్క్ ఎంత నాన్న, 1/60. అంటే ఈ 8 పార్ట్స్ దేనికి ఈక్వల్ అంటే 1/60కి ఈక్వల్. 8 పార్ట్స్ 1/60 అయితే సో 3 షిఫ్ట్లు వాళ్ళు కలిసి అన్నాడు, 3 షిఫ్ట్స్ టుగెదర్ అన్నాడు. కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా. సో ఈ 8ని 7ని 5ని యాడ్ చేస్తున్నా, ఎఫిషియన్సీ సామర్థ్యాన్ని. 8 + 7 15. సో 8 + 7 15, 15 + 5 20. అంటే 8 పార్ట్స్ 1/60 అయితే 20 పార్ట్స్ ఎంత, దీన్ని ఎలా రాసినానా, సో 20/8 ఇంటూ 1/60. సో ఈ 20 60లో 3 టైమ్స్ కట్ అయింది, 1/8 ఇంటూ 3 అంటే 24. అంటే సో 3 షిఫ్ట్లు కలిపి 1 డేలో చేసే వర్క్ 1/24 అయితే టోటల్ వర్క్ దట్ ఈజ్ 100% వర్క్ కంప్లీట్ కావడానికి ఎన్ని డేస్ టైం పడుతుందంటే దాన్ని ఏం చేయాలన్నా రివర్స్ చేయాలి. అంటే 24 డేస్ టైం పడుతుంది. అంటే ఓన్లీ ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళు చేస్తే 60 డేస్ టైం పడుతుంది. సో 3 షిఫ్ట్స్ వాళ్ళు అంటే మొదటి షిఫ్టు, రెండో షిఫ్ట్, మూడో షిఫ్ట్ ముగ్గురు కలిసి చేస్తే 24 డేస్లో టైం పడుతుంది. వాడు అడిగింది ఏంటంటే సో అదే పనిని 3 షిఫ్ట్స్ వారు కలిసి పని చేసినా ఎన్ని రోజుల సమయం తగ్గును అంటున్నాడు. అంటే సో ఇక్కడ ఉన్న 60 కంటే మరి ఎన్ని రోజులు తక్కువ సమయం పడుతుంది అన్నాడు. అంటే మొదటి షిఫ్ట్ వాళ్ళు 60 రోజుల్లో చేస్తే 3 షిఫ్ట్లు వాళ్ళు కలిసి 24 రోజుల్లో చేస్తారు. మరి ఎంత సమయం తగ్గిందంటే 60కి 24కి మధ్య భేదం, డిఫరెన్స్ తీసుకోవాలి. ఈ 60కి 24కి మధ్య భేదం ఎంత నాన్న, సో 60లోంచి 24 లెస్ చేస్తే 36. సో 36 వస్తుంది. మన ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 4. సో 36 డేస్. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్. X can do a piece of work in 24 days. X can do a piece of work in 24 days. So when he had to work for 4 days, Y joined him. If total work is completed in 16 days, in how many days Y alone finish the work. So that is దాని మీనింగ్ ఏంటంటే Y హోల్ వర్క్ దట్ ఈస్ 100% వర్క్, టోటల్ వర్క్ని సో Y అలోన్గా కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది. ఒక పనిని X 24 రోజుల్లో చేయగలడు. అంటే మొత్తం పనిని టోటల్ వర్క్ని 100% వర్క్ని X 24 డేస్లో చేస్తాడు. సో 4 రోజులు చేసిన తర్వాత ఎవరు, X. అంటే X 4 రోజులు చేసిన తర్వాత Y పనిలో చేరాడు. అంటే ఈ వైతో కలిసి వర్క్లోకి జాయిన్ అవ్వడం జరిగింది. అంటే సో ఈ 4 రోజుల తర్వాత ఎక్స్ వై ఇద్దరూ కలిసి పనిచేశారని అర్థం అండి. అయినా వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. విజయవాడ మహానగరంలో 2009 సంవత్సరంలో ప్రారంభించబడి అనేక వేల మంది అభ్యర్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ గత 12 సంవత్సరాల్లో సుమారు 18,000 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దింది. ఇప్పటి వరకు 5 సార్లు నిర్వహించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్స్లో అనేక సార్లు స్టేట్ ఫస్ట్ సాధించినటువంటి ఘనత మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ది. ప్రస్తుతం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకతలు 24/7 24 గంటలతో కూడినటువంటి లైబ్రరీ సదుపాయం. అంతేకాకుండా ఇదే లైబ్రరీలో మనకు అత్యున్నత ప్రామాణిక గ్రంథాలు అందించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈ లైబ్రరీతో కూడినటువంటి ఈ లైబ్రరీలో మనకు వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, జోగ్రఫీ మరియు అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి స్టడీ మెటీరియల్ మీకు అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా జాయిన్ అయిన ప్రతి అభ్యర్థికి పూర్తి స్టడీ మెటీరియల్ మరియు అభ్యర్థి ఏ ఎగ్జామ్ అయితే రాయకపోతున్నాడో ఆ ఎగ్జామ్కు సంబంధించినటువంటి సిలబస్
ప్రతి ఒక్కరికి అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా స్టేట్ ఫ్యాకల్టీ మన ఇన్స్టిట్యూట్లో బోధించేటటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎకానమీ, పాలిటీ, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ తదితర సబ్జెక్టులకు సంబంధించినటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎంతో అనుభవము, అంకితభావము కలిగినటువంటి ఫ్యాకల్టీ మన యొక్క ఇన్స్టిట్యూట్లో ఉండడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మన ఇన్స్టిట్యూట్ యొక్క మరొక ప్రత్యేకత డైలీ టెస్టులు నిర్వహించడం మరియు వీక్లీ, మంత్లీ ఎగ్జామ్స్ నిర్వహించి ఆయా ఎగ్జామ్స్ నందు బహుమతి ప్రదానం చేయడం అనేది మన ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకత. అంతేకాకుండా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపై ప్రత్యేక శ్రద్ధ చూపించడం, నెక్స్ట్ వాళ్ళకి ప్రత్యేక తరగతులు నిర్వహించడం అనేది జరుగుతుంది. తప్పనిసరిగా మీరు ఒక్కసారి మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ని ఒక్కసారి సందర్శించండి. హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకోండి. మరియు ప్రస్తుతం ఎవరైతే హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నారో ఆ యొక్క విద్యార్థుల్ని వాకప్ చేయండి. మన యొక్క పరిస్థితుల గురించి అవగాహన చేసుకున్న తర్వాతే మన యొక్క హర్షిత్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వమని కోరడం జరుగుతుంది. పని మొత్తం 16 రోజుల్లో పూర్తయ్యను. ఓకేనా, టోటల్ వర్క్ అంటే ఫస్ట్ 4 days ఎక్స్ చేశాడు. సో రిమైనింగ్ వర్క్ 4 days ఆఫ్టర్ 4 రోజుల తర్వాత XY ఇద్దరు కలిసి చేశారు. సో అయినా పని మొత్తం 16 రోజుల్లో కంప్లీట్ అయ్యింది. అయినా Y ఒక్కడే చేస్తే ఎన్ని రోజులు పడుతుంది అన్నాడు. అంటే మొత్తం వర్క్ని Y అనేవాడు ఒక్కడే చేస్తే ఎన్ని రోజులు పడుతుంది అనేది చెప్పాలి. ఒకసారి ఇక్కడ డయాగ్రామ్ వేస్తాను, నీట్గా అబ్జర్వ్ చేయండి. ఓకేనా, సో ఇది మొత్తం టోటల్ వర్క్ అనుకుందామండి. ఓకేనా, సో ఈ టోటల్ వర్క్ని ఓన్లీ ఎక్స్ ఒక్కడే, అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎక్స్ ఒక్కడే చేస్తే 24 రోజుల్లో చేస్తాడండి. అయితే ఫస్ట్ ఎక్స్ అనేవాడు వర్క్ స్టార్ట్ చేశాడు. ఎక్స్ స్టార్ట్ చేసి ఒక 4 days చేశాడు. సో 4 days ఆఫ్టర్ 4 రోజుల తర్వాత ఈ ఎక్స్తో వై జాయిన్ అయ్యాడు. ఓకే, జాయిన్ అయ్యి ఈ రిమైనింగ్ వర్క్ని ఇద్దరూ కలిసి చేశారని మీనింగ్ అండి. సో ఎక్స్ వై వాళ్ళిద్దరూ కలిపి రిమైనింగ్ వర్క్ని కంప్లీట్ చేశారు. అయితే ఈ రిమైనింగ్ వర్క్ని ఎక్స్ వై టుగెదర్గా చేశారు. టోటల్ వర్క్ మొత్తం వర్క్ కంప్లీట్ కావడానికి 16 days 16 రోజులు టైం పట్టింది. అయితే వాడు ఏమంటున్నా అంటే ఈ వై ఒక్కడే, ఓకేనా, వై ఒక్కనే టోటల్ వర్క్ని వై అలోన్గా టోటల్ వర్క్ అంటే మొత్తం వర్క్ని ఈ మొత్తం వర్క్ని వై ఒక్కడే చేస్తే సో ఎన్ని రోజుల సమయం పడుతుందో చెప్పండి అన్నాడు. ఓకేనా, సో మీరు దాన్ని క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే, నీట్గా అబ్జర్వ్ చేస్తే, సో ఈ ఎక్స్ అనేవాడు మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు అన్ని రోజులు ఉన్నాడు. అంటే సో 16 రోజుల పాటు ఈ ఎక్స్ అనేవాడు పనిచేశాడు. ఓకేనా, అంటే టోటల్ వర్క్ని ఓన్లీ ఎక్స్ ఒక్కడే ఒక పనిని ఎక్స్ 24 రోజుల్లో చేయగలడు. అంటే మొత్తం పనిని ఎక్స్ 24 రోజుల్లో చేయగలడు. ఈ ఎక్స్ అనేవాడు సో టోటల్ వర్క్ని 24 days 24 రోజుల్లో చేయగలడు అన్నాడు. మరి 1 day ఒక రోజులో చేసే వర్క్ ఎంతనా? సో ఎక్స్ 1 day వర్క్ 1/24. అలా 16 days ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు 16 days ఉన్నాడు. మరి 1 dayలో 1/24 పార్ట్స్ వర్క్ చేస్తాడు. అంటే ఎక్స్ 1 dayలో చేసే వర్క్ 1/24 అయితే అలా 16 days ఉన్నాడు కాబట్టి 16 daysలో చేసే వర్క్ ఎంత అంటే 1/24 × 16. సో 8 16లో 2 సార్లు కట్ అయ్యిద్దండి. సో 8 24లో 3 times కట్ అయ్యింది. అంటే సో 16 daysలో ఎక్స్ 2/3 వర్క్ చేయడం జరిగింది. సో వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ 2/3? ఒకసారి క్లారిటీగా అబ్జర్వ్ చేయండి అన్న. 2/3 అంటే ఏంటంటే టోటల్ వర్క్ 3 parts. ఆ 3 partsలో 2 parts వర్క్ని సో ఎక్స్ అనేవాడు 16 days ఎన్ని రోజులు 16 రోజుల్లో కంప్లీట్ చేయడం జరిగింది. సో 2 అంటే కంప్లీటెడ్ వర్క్ నాన్న, 3 అంటే టోటల్ వర్క్. ఈ ఎక్స్ అనేవాడు 1 dayలో చేసే వర్క్ 1/24. ఓకేనా, టోటల్ వర్క్ 24 daysలో చేస్తాడు. 1 dayలో 1/24. అలా ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు ఉన్నాడు. సో ఎక్స్ అనేవాడు 16 days కాబట్టి 16 daysలో చేసే వర్క్ సో 1/24 × 16. 8 16లో 2 times, 24లో 3 times కట్ అయింది. అంటే 2/3. 2/3 అంటే 3 parts టోటల్ వర్క్, 2 parts కంప్లీటెడ్ వర్క్. అంటే టోటల్ 3 parts వర్క్. ఇది మొత్తం కూడా 3 parts వర్క్. దాంట్లో 2 parts వర్క్ని ఎక్స్ 16 daysలో కంప్లీట్ చేశాడు. అంటే రిమైనింగ్ వర్క్ ఎంత ఉంటుందన్న? రిమైనింగ్ వర్క్ అంటే టోటల్ వర్క్ మైనస్ కంప్లీటెడ్ వర్క్ 3 - 2 ఎంత? 1/3. అంటే ఈ 1/3ని వై చేయడం జరిగింది. మరి ఈ వై అనేవాడు ఈ 1 partని చేయడం జరిగింది. ఈ 1 partని ఎన్రోల్ చేశాడో చూద్దాం. టోటల్ వర్క్ 16 days టైం పట్టింది. ఈ 16లో ఓన్లీ ఎక్స్ అనేవాడు 4 days చేశాడు. అంటే 16 నుంచి 4 లెస్ చేయండి అమ్మా, ఎంత? 12. అంటే ఈ రిమైనింగ్ వర్క్ని ఎక్స్ వై ఇద్దరు కలిపి 12 days చేశారు. అంటే ఎక్స్ 12 days, వై కూడా 12 days చేశాడని అర్థం. సో మరి ఈ వై అనేవాడు 12 daysలో 1 part చేశాడు. అంటే 1 partని 12 daysలో చేస్తే
వన్ పార్ట్ని 12 డేస్లో చేస్తే టోటల్ వర్క్ అంటే 3 పార్ట్స్ అండి. 3 పార్ట్స్ని చేయడానికి ఎంత టైం పడుతుంది అన్నాడు. సో 1 పార్ట్ 12 డేస్ అయితే 3 పార్ట్స్ ఎంత, ఇలా తీసుకోవచ్చు. ఓకేనా. సో 1 పార్ట్ 12 అయితే 3 పార్ట్స్ ఎంత అంటే 1 పార్ట్ 12 డేస్ అమ్మ. 3 పార్ట్స్ అంటే సో 3 × 12 ఈక్వల్ టు ఎంత, 36 డేస్ అని చెప్పేయచ్చు. ఓకేనా. ఎంత అని చెప్పొచ్చు, 36 డేస్ అని చెప్పొచ్చు. 1 పార్ట్ 12 అయితే 3 పార్ట్స్ అంటే 3 12 36 డేస్. సో మన ఆన్సర్ 36 ఇక్కడ ఆప్షన్ 1లో ఉంది చూడండి. సో 36. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. A and B alone complete a work in 12 days and 3 days more respectively than A plus B, that is A and B together అండి. Then find in how many days A alone will complete that work. సో ఒక పనిని A మరియు Bలు కలిసి చేసేదానికన్నా A 12 రోజులు మరియు B 3 రోజులు ఎక్కువ సమయం తీసుకుంటారు. అయినా A ఒక్కడే ఎన్ని రోజుల్లో చేయగలడు. ఓకేనా. రైట్. చూడన్నా. సో ఇక్కడ ఏం చెప్పాయంటే AB వీళ్ళిద్దరూ కలిసి ఒక వర్క్ని ఎన్ని రోజుల్లో అయితే చేస్తారో దానికంటే ఏ అనేవాడు అదే వర్క్ని ఇక్కడ ఎలోన్ అన్నట్టు చూడన్నా. ఏ అనేవాడు ఎలోన్గా చేస్తే 12 రోజులు ఎక్కువ సమయం తీసుకుంటాడు. ఇక్కడ మోర్ అన్నాడు, 12 రోజులు ఎక్కువ సమయం తీసుకుంటాడు. సో అయితే బి అనేవాడు అదే వర్క్ని బి అనేవాడు ఎలోన్గా చేస్తే ఏబి వాళ్ళిద్దరూ కలిసి చేసే వర్క్ కంటే 3 రోజులు ఎక్కువ తీసుకోవడం జరిగింది. దెన్ ఫైండ్ ఇన్ హౌ మెనీ డేస్ ఏ ఎలోన్ విల్ కంప్లీట్ దట్ వర్క్. ఆ వర్క్ మొత్తాన్ని ఏ ఒక్కడే చేస్తే ఎన్ని రోజుల్లో చేయగలడో చెప్పండి అంటున్నారు. ఓకేనా. సో ఒకసారి నీట్గా క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే మనకి ఈజీగా ఆన్సర్ వస్తుందండి. రైట్. చూడండి. ఏబి. సో ఏబి అనే 2 పర్సన్స్ ఉన్నారు నాన్న. ఈ ఇద్దరు టుగెదర్గా సైమల్టేనియస్గా ఏబి టుగెదర్గా ఓకేనా ఇద్దరు కలిపి సో ఒక వర్క్ని X డేస్లో చేస్తారు అనుకుందాం. లెట్ ఏబి టుగెదర్గా సైమల్టేనియస్గా X డేస్లో చేస్తారు అనుకుందాం. సో సేమ్ అదే వర్క్ని ఏబి టుగెదర్గా X డేస్లో చేసిన వర్క్ని ఏ ఎలోన్ అంటే ఏ ఎలోన్గా ఏ ఒంటరిగా చేస్తే 12 డేస్ ఎక్కువ టైం తీసుకుంటాడు. ఓకేనా. ఏ ఎలోన్ ఇక్కడ ఎలోన్ అన్నాడు చూడండి 12 డేస్. నెక్స్ట్ మోర్ అన్నాడు అంటే X ప్లస్ 12 డేస్ టైం తీసుకుంటాడు. టోటల్ వర్క్ని ఏ ఎలోన్గా ఏ ఒక్కడే చేస్తే X ప్లస్ 12 డేస్ టైం తీసుకుంటాడు. ఓకేనా. నెక్స్ట్ సో బి అనేవాడు అదే టోటల్ వర్క్ని అదే మొత్తం వర్క్ని బి ఎలోన్గా అంటే బి ఒంటరిగా చేస్తే 3 డేస్ మోర్ అన్నాడు. అంటే సో ఏబి ఇద్దరు కలిసి చేసినటువంటి టైం X. ఓకేనా. ఈ X డేస్ కంటే 3 డేస్ మోర్ తీసుకుంటాడంట. X ప్లస్ 3 డేస్ టైం తీసుకుంటాడు. సో మనకు అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే ఇన్ హౌ మెనీ డేస్ దెన్ ఫైండ్ ఇన్ హౌ మెనీ డేస్ ఏ అలోన్ విల్ కంప్లీట్ దట్ వర్క్ అన్నాడు. సో అయినా ఏ ఒక్కడే ఎన్ని రోజుల్లో చేయగలడు అంటే మొత్తం పనిని 100% పనిని ఏ అనేవాడు ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తాడో చెప్పాలి. ఓకేనా. అంటే మనకి X వాల్యూ తెలిస్తే ఓకేనా X వాల్యూ తెలిస్తే మనం ఏ అలోన్ చెప్పొచ్చు లేదా బి అలోన్ చెప్పొచ్చు లేదా ఇద్దరూ కలిసి ఆ పని మొత్తాన్ని ఎన్ని రోజుల్లో చేస్తారో కూడా చెప్పొచ్చు. అంటే ఈ 3 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయొచ్చు. ఏబి ఇద్దరూ కలిపి ఎన్ని రోజుల్లో చేస్తారు వర్క్ అనేది చెప్పొచ్చు. సో అదేవిధంగా ఏ అలోన్ ఏ ఒక్కడే టోటల్ వర్క్ని ఎన్ని డేస్లో చేస్తాడో చెప్పొచ్చు. బి అలోన్ బి ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తాడో కూడా చెప్పొచ్చు. ఎప్పుడు X తెలిసినప్పుడు. సో ఈ ప్యాటర్న్ ఆఫ్ వ్యూలో ఉన్నప్పుడు అంటే ఈ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్కి సో మనం ఆన్సర్ ఎలా చేయాలో చూడండి. X వాల్యూ వస్తే మనకి ఆన్సర్ అనేది రావడం జరిగింది. సో మరి ఈ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ X వాల్యూని ఈ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్లో X వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి ఏం చేయాలంటే జస్ట్ సింపుల్గా రూట్ ఆఫ్ ఏబి అని తీసుకోండమ్మా. సో రూట్ ఆఫ్ ఏ అంటే ఏం లేదు సో 12 అండి. బి అంటే ఏం లేదు నాన్న 3. ఓకేనా. సో రూట్ ఆఫ్ 12 × 3 12 × 3 అంతా 36. రూట్ 36 అంటే 6 అంటే మనకి X అంటే 6 నాన్న అంటే సో 6 డేస్ అని అర్థం. అంటే ఏబి ఇద్దరు కలిపి 6 డేస్లో చేస్తారు. మరి ఏ ఎలోన్ అన్నాడు మనకు ఆన్సరు ఏ ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తాడు అంటే X ప్లస్ 12 నాన్న అంటే 6 ప్లస్ 12 ఎంత అవుతుంది 18. సో మనం ఆన్సర్ 18 డేస్గా తీసుకోవచ్చు. ఆప్షన్ నెంబర్ 4లో ఉంది చూడండి. ఆప్షన్ నెంబర్ 4 18 డేస్ నాన్న. సో ఇలా ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్ ఎప్పుడైతే కనపడిందో ఈ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్లో Xను ఫైండ్ అవుట్ చేయాలి అంటే జస్ట్ రూట్ ఆఫ్ ఏబి అనేటువంటి షార్ట్ కట్ తీసుకోండి. ఏ అంటే 12 బి అంటే 3 రూట్ 12 × 3 అంటే 36 నానా. సో మరి రూట్ 36 అంటే ఎంత 6 అంటే X అంటే 6 డేస్. మరి ఏబి ఇద్దరు కలిపి ఎన్రోల్ చేస్తారు 6 డేస్. మరి ఏ ఒక్కడే ఎన్రోల్ చేస్తాడు 6 + 12 18. మరి బి ఒక్కడే ఎన్రోల్ చేస్తాడు 6 + 3 9. అంటే 3 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా. మనకు అడిగింది ఏ ఒక్కడే అన్నాడు కాబట్టి మన ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 4. ఓకే. నెక్స్ట్ సో ఏ అలోన్ would take 27
hours more to work than that of A and B work together. B takes 3 hours more to complete a work alone than A and B work together. In how many days A alone will complete that work? Okay, right. So ఒక పనిని ఏ మరియు బిలు కలిసి చేసేదానికన్నా ఏకి 27 గంటలు ఎక్కువ సమయం పట్టును, మరియు బి అదే పనిని ఇద్దరూ కలిసి చేసేదానికన్నా 3 గంటలు ఎక్కువ కాలం తీసుకునేను. అయినా ఏ ఒక్కడే ఎన్ని గంటల్లో చేయగలడు? ఏ ఒక్కడే ఎన్ని గంటల్లో చేయగలడు? రైట్. సో మరి ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్ క్వశ్చన్ లాగానే ఉంది కదా. రైట్. సో చూడమ్మా, ఇద్దరూ కలిపి ఒకన ఏబి టుగెదర్గా సైమల్టేనియస్గా ఇద్దరూ కలిసి ఎక్స్ అవర్స్, సో ఎక్స్ గంటల్లో వర్క్ చేస్తారు అనుకుందాం. ఏ అనేవాడు ఇద్దరూ కలిసి చేసేదానికన్నా 27 అవర్స్, సో 27 గంటలు ఎక్కువ సమయం తీసుకుంటాడు. అంటే ఏ ఇదే వర్క్ని సేమ్ వర్క్ని అలోన్గా ఒంటరిగా చేస్తే ఎక్స్ ప్లస్ 27 అవర్స్లో చేయడం జరిగింది. నెక్స్ట్ సేమ్ ఇదే వర్క్ని బి అనేవాడు అలోన్గా చేస్తే ఏబి టుగెదర్గా చేసినటువంటి టైం ఎక్స్ అవర్స్ కంటే సో ఎన్ని అవర్స్? 3 గంటలు ఎక్కువ సమయం తీసుకుంటాడు. అంటే ఎక్స్ ప్లస్ 3 అవర్స్ టైం తీసుకోవడం జరిగింది. మనకేం కావాలి? టోటల్ వర్క్ని ఏ ఒక్కడే ఎన్ని గంటల్లో చేయగలడు అంటే మనకి సో ఏ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 27 అనేది మనం ఆన్సర్గా చెప్పాలి. అంటే ఎక్స్ తెలిస్తే మనకి ఆన్సర్ అనేది రావడం జరిగింది. మరి ఈ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్ ఉన్నప్పుడు అంటే ఏబి ఇద్దరూ కలిపి ఎక్స్ అవర్స్లో చేస్తే, ఏబి ఇద్దరూ కలిపి ఎక్స్ అవర్స్లో చేస్తే, ఎక్స్ గంటల్లో చేస్తే మరి ఏ ఒక్కడే ఎన్ని గంటల్లో చేస్తాడో చెప్పాలి. అంటే ఈ ఎక్స్ తెలిస్తే మన ఆన్సర్ వస్తుంది. మనకి ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఎక్స్, ఏ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 27, బి ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 3 అని తెలుసు. సో మరి ఈ విధమైన ప్యాటర్న్లో మనకి క్వశ్చన్ ఉన్నప్పుడు ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే జస్ట్ షార్ట్ కట్ రూట్ ఆఫ్ ఏబి అని తీసుకున్నాను. ఏ అంటే ఇక్కడ చూడండి 27, బి అంటే 3, రూట్ 27 ఇంటూ 3, 27 ఇంటూ 3 అంటే 81, రూట్ 81 అంటే 9, అంటే 9 అవర్స్ వచ్చింది ఎక్స్. మరి ఏ ఒక్కడే ఎన్ని గంటల్లో చేస్తాడంటే ఎక్స్ ప్లస్ 27, ఎక్స్ ప్లస్ 27 అంటే 9 ప్లస్ 27 ఈక్వల్ టు సో 36 అవర్స్ వస్తుంది. మన ఆన్సర్ 36 ఇక్కడ ఆప్షన్ 1లో ఉంది. సో యువర్ ఆన్సర్ షుడ్ బి ఆప్షన్ నెంబర్ 1. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. 2 men, రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2 men కెన్ బిల్డ్ ఏ వాల్ ఇన్ 15 and 20 hours, బట్ ఇఫ్ దే వర్క్ టుగెదర్ దే యూజ్ 280 less bricks per hour, 280 less bricks per hour and build a wall in 12 hours. Okay, find the number of bricks in that wall. Okay, ఇద్దరు వ్యక్తులు ఒక గోడని 15 మరియు 20 గంటల్లో పూర్తి చేయగలరు. కానీ ఇద్దరూ కలిసి పని చేసినట్లయితే 12 గంటల్లో ప్రతి గంటకి 280 ఇటుక రాళ్లను తక్కువ వాడుతారు. అయినా సో ఆ గోడను నిర్మించడానికి ఎన్ని ఇటుకలను వాడుతారు అన్నాడు. సో ఇక్కడ 2 men కెన్ బిల్డ్ ఏ వాల్ ఇన్ 15 and 20 hours. దట్ ఈజ్ సో మనకి ఫస్ట్ మెన్ 2 men కాబట్టి సో ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనుకుందాం, బి అనుకుందాం. సో ఏ టోటల్ వాల్ని 50 అవర్స్లో బిల్డ్ చేస్తాడు. బి ఎలోన్గా టోటల్ వాల్ని 20 అవర్స్లో బిల్డ్ చేస్తాడు. బట్ ఇఫ్ దే వర్క్ టుగెదర్, ఇద్దరూ కలిసి వర్క్ చేస్తున్నారు, దే యూజ్ 280 లెస్ బ్రిక్స్ ఫర్ అవర్, అంటే గంటకి 280 బ్రిక్స్ తక్కువ యూజ్ చేస్తే బిల్డ్ ఏ వాల్ ఇన్ 12 hours. ఆ వాల్ని ఇద్దరూ కలిపి 12 అవర్స్లో బిల్డ్ చేస్తారు. ఓకేనా? సో ఫైండ్ ది నెంబర్ ఆఫ్ బ్రిక్స్ ఇన్ దట్ వాల్, అయితే ఆ వాల్కి ఎన్ని బ్రిక్స్ అవసరం అవుతాయో చెప్పండి అంటున్నాడు. ఇద్దరు వ్యక్తులు ఒక గోడని 15 మరియు 20 గంటల్లో పూర్తి చేయగలరు. కానీ ఇద్దరూ కలిసి పని చేసినట్లయితే 12 గంటల్లో ప్రతి గంటకి, అంటే ఇద్దరూ కలిసి పని చేస్తే 12 గంటల్లో అయిపోద్దని అర్థం అండి. 12 గంటల్లో ప్రతి గంటకి 280 ఇటుక రాళ్ళు తక్కువ వాడతారు. అయినా ఆ గోడ నిర్మించడానికి ఎన్ని ఇటుకలను వాడతారో చెప్పండి అన్నాడు. ఓకేనా? రైట్. చూడండి, ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ చాలా ఈజీగా చేయొచ్చు. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, సో 2 men కాబట్టి సో ఏ బి అనుకుందాం. సో ఈ ఏ అనే పర్సన్ ఎలోన్గా, అంటే ఏ ఒంటరిగా చేస్తే ఒక వాల్ని టోటల్ వాల్ దట్ ఈజ్ 100%. సో టోటల్ అంటే మొత్తం వాల్ మొత్తాన్ని ఏ అనేవాడు 15 అవర్స్లో బిల్డ్ చేస్తాడు, 15 గంటల్లో బిల్డ్ చేస్తాడు. సో అదే వర్క్ని, అదే వాల్ని బి ఎలోన్గా, బి
ఒంటరిగా చేస్తే 20 అవర్స్లో కంప్లీట్ అయిపోద్ది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే 15కి 20కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తా. ఎల్సిఎం కాసాగు. సో కాసాగు తీసుకుంటే ఆ టోటల్ వాల్ యొక్క సో వర్క్ అంటే టోటల్ వర్క్ వాల్ యొక్క ఆ గోడ యొక్క టోటల్ వర్క్ రావడం జరిగింది. 15కి 20కి ఎల్సిఎం 60 అండి. అంటే వాల్ యొక్క టోటల్ వర్క్ 60 పార్ట్స్. ఈ 15 60లో ఎన్ని టైమ్స్ కట్ అవుతుందనా 4 టైమ్స్. ఈ 20 60లో 3 టైమ్స్. అంటే ఏ అనే పర్సన్ ఫర్ అవర్కి 4 పార్ట్స్ వర్క్ చేస్తాడు. బి ఫర్ అవర్కి 3 పార్ట్స్ వర్క్ చేస్తాడు. సో ఏబి టుగెదర్గా అంటే ఏబి ఇద్దరు కలిసి చేస్తే ఏబి టుగెదర్గా వర్క్ చేస్తే ఫర్ అవర్కి ఏబి టుగెదర్గా వర్క్ చేస్తే ఫర్ అవర్ అంటే గంటకి 4 + 3 7 పార్ట్స్ వర్క్ చేస్తారు నాన్న. 7 పార్ట్స్ వర్క్ చేస్తారు. అయితే వాడు ఏం చెప్తున్నా అంటే ఇద్దరు కలిసి పని చేసినట్లయితే 12 గంటల్లో ప్రతి గంటకి 280 ఇటుక రాళ్లను తక్కువ వాడతారు. ఓకేనా? అంటే దాని అర్థం ఏంటంటే ఇద్దరూ కలిపి 12 గంటల్లో టోటల్ వర్క్ని పూర్తి చేశారని అర్థం అండి. సో ఇక్కడ చూడండి, బట్ ఇఫ్ దే వర్క్ టుగెదర్ దే యూజ్ 280 లెస్ బ్రిక్స్ ఫర్ అవర్ అండ్ బిల్డ్ ఏ వాల్ ఇన్ 12 అవర్స్. ఓకేనా? అంటే టోటల్ వర్క్ మొత్తం 60 పార్ట్స్ వర్క్ని 12 గంటల్లో పూర్తి చేశారు నాన్న. మరి 60 పార్ట్స్ని 12 గంటల్లో పూర్తి చేస్తే ఇక్కడ సో ప్రతి గంటకి 280 ఇటుకరాలు తక్కువ వాడతారు ప్రతి గంటకి అన్నాడు. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చూడండి, టోటల్ వర్క్ 60 పార్ట్స్. ఈ 60 పార్ట్స్ని కంప్లీట్ చేయడానికి ఇద్దరూ కలిపి సో 12 అవర్స్ తీసుకున్నారు, 12 గంటలు తీసుకున్నారు. అయితే ఇద్దరూ కలిసి మరి 12 గంటల్లో టోటల్ వర్క్ కంప్లీట్ చేశారు కదా. ఫర్ అవర్ అంటే గంటకి గంటకి సో ఎన్ని పార్ట్స్ వర్క్ అంటే ఎన్ని భాగాలు పనిని చేస్తున్నారో తెలుసుకుందాం. టోటల్ వర్క్ 60 పార్ట్స్ని కంప్లీట్ చేయడానికి 12 గంటల సమయం తీసుకున్నారు. ఈ 60ని 12తో డివిజిబుల్ చేయండి అమ్మ. 12తో డివిజిబుల్ చేస్తే ఈ 12 60లో ఎన్ని టైమ్స్ కట్ అయింది 5 టైమ్స్. అంటే ఇద్దరూ కలిపి గంటకి 5 పార్ట్స్ 5 భాగాలు పనిచేస్తున్నారు. యాక్చువల్గా చేయాల్సింది ఎంత 7 పార్ట్స్. కానీ వాళ్ళు ఇద్దరు టుగెదర్గా ఏబి టుగెదర్గా కలిసి 2 మెన్స్ టుగెదర్గా కలిసి 5 పార్ట్సే చేస్తున్నారు. యాక్చువల్గా ఏబి ఇద్దరూ కలిపి ఫర్ అవర్ 7 పార్ట్స్ వర్క్ చేయాలి నాన్న. కానీ ఇద్దరూ కలిపి ఫర్ అవర్ 5 పార్ట్స్ వర్కే చేస్తున్నారు. సో అంటే 2 పార్ట్స్ వర్క్ తక్కువ చేస్తున్నారు. అంటే ఆ 2 పార్ట్స్ వర్క్ తక్కువ చేస్తున్నారు కాబట్టి ప్రతి గంటకి ఫర్ అవర్కి 2 పార్ట్స్ వర్క్ తక్కువ చేస్తున్నారు కాబట్టి 280. ఓకేనా? 280 సో ఇటుక రాళ్ళను తక్కువ వాడుతున్నారు. సో 280 లెస్ బ్రిక్స్ ఫర్ అవర్ లెస్ బ్రిక్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. యాక్చువల్గా 7 పార్ట్స్ చేయాలి, ఇద్దరు కలిసి 5 పార్ట్సే చేస్తున్నారు. సో ఎన్ని పార్ట్స్ అమ్మా ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ 2. అంటే ఆ 2 పార్ట్స్ తక్కువ వర్క్ చేస్తున్నారు కాబట్టి సో 280 లెస్ బ్రిక్స్ యూజ్ చేస్తున్నారు. అంటే 2 పార్ట్స్ 280 బ్రిక్స్కి ఈక్వల్ నాన్న. మరి మనకేం కావాలి, ఆ గోడను నిర్మించడానికి ఎన్ని ఇటుకలు వాడతారు అంటున్నాడు. అంటే 2 పార్ట్స్కి 280 బ్రిక్స్ పడితే సో 60 పార్ట్స్కి ఎన్ని బ్రిక్స్ అవసరం అనేది ఫైండ్ అవుట్ చేయాలి. 2 పార్ట్స్కి 280, 1 పార్ట్ కావాలంటే 280ని దేంతో డివిజిబుల్ చేయాలి నాన్న 2తో. అంటే ఈ 280లో ఎన్ని టైమ్స్ కట్ అయింది 140 టైమ్స్ కట్ అవుతుంది. అంటే 1 పార్ట్ 140 బ్రిక్స్. సో 1 పార్ట్ 140 సో 140 బ్రిక్స్ అయితే మనకి 60 పార్ట్స్ టోటల్ వాల్. ఓకేనా? టోటల్ వాల్ యొక్క వర్క్ 60 పార్ట్స్. సో మరి 1 పార్ట్కి 140 బ్రిక్స్ అయితే 60 పార్ట్స్కి ఎన్ని బ్రిక్స్. సో జస్ట్ అప్పుడు మనం ఏం చేస్తామండి 60ని 140తో మల్టిప్లికేషన్ చేస్తాం. ఓకేనా? సో ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది కాబట్టి మన ఆన్సర్లో యూనిట్ ప్లేసు 10th ప్లేసు 1ల స్థానం 10ల స్థానాల్లో 0 వస్తాయి. సో నెక్స్ట్ 16 × 14 సో 6 14. సో ఈ 14 10 అనుకుందాం. సో 6 × 10 60 ప్లస్ ఎక్స్ట్రా 4. సో 4 × 6 24. అంటే 14 × 6 అంటే 84 అండి. సో ఇక్కడ 84 తీసుకోండి. సో పక్కన 2 zeros ఉన్నాయి కాబట్టి 8400 బ్రిక్స్ మన ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ ఆప్షన్ నెంబర్ 4లో ఉంచోండి. 8400 8400 బ్రిక్స్. నెక్స్ట్ క్వశ్చన్. రైట్. సో 2 men ఏమా ప్రీవియస్ క్వశ్చన్కి సేమ్ క్వశ్చన్ లాగా ఉంది, అబ్జర్వ్ చేయండి. 2 men can build a wall in 9 hours and 10 hours respectively. But if they work together
then there are 10 less bricks per hour and build a wall in 5 hours. Find the number of bricks in that wall అన్నాడు. అంటే ఇద్దరు వ్యక్తులు ఒక గోడని 9 మరియు 10 గంటల్లో నిర్మిస్తారు. అంటే మొదటి వాడిని ఏ అనుకుందాం, రెండో వాడిని బి అనుకుందాం. సో ఏ అనేవాడు ఒక గోడను వాల్ని టోటల్ వర్క్ని అంటే సో టోటల్ వాల్ని 9 గంటల్లో బిల్డ్ చేస్తాడు, 9 గంటల్లో నిర్మిస్తాడు. అదే వాళ్ళని బి అనేవాడు 10 గంటల్లో నిర్మించడం జరిగిద్ది. సో కానీ ఇద్దరూ కలిసి పని చేసినట్లయితే సో ఎన్ని గంటలండి? 5 గంటల్లో టోటల్ వర్క్, 5 గంటల్లో పని పూర్తగును. కానీ ప్రతి గంటకి సో 10 ఇటుక రాళ్ళను తక్కువ వాడుతున్నారు. అంటే ప్రతి గంటకి అన్నట్టు చూడండి, ఇక్కడ ప్రతి గంటకి 10 ఇటుక రాళ్ళు తక్కువ వాడుతున్నారంట. అయినా మొత్తం ఎన్ని ఇటుక రాళ్ళు వాడతారు ఆ వాల్ని సో టోటల్ వాల్ని కంప్లీట్ చేయడానికి మొత్తం ఎన్ని ఇటుక రాళ్ళను వాడతారు అనేది చెప్పండి అంటున్నాడు. ఫైండ్ ది నెంబర్ ఆఫ్ బ్రిక్స్ ఇన్ దట్ వాల్ అంటున్నాడు. అయినా మొత్తం ఎన్ని ఇటుక రాళ్ళను వాడతారో చెప్పాలి. రైట్, ఇక చూడమ్మా, ఏ అనేవాడు సో టోటల్ వాల్ ఓకేనా, ఒక వాల్ని 9 గంటల్లో నిర్మించడం జరిగిద్ది, బిల్డ్ చేయడం జరిగిద్ది. మరి బి అనేవాడు అదే వాల్ని 10 అవర్స్ ఓకేనా 10 గంటల్లో నిర్మించడం జరిగిద్ది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే 9కి 10కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తున్నా. 9కి 10కి ఎల్సిఎం ఎంత? 90. అంటే ఆ వాల్ యొక్క టోటల్ వర్క్ 90 పార్ట్స్ అండి. ఈ 90 పార్ట్స్ టోటల్ వర్క్ అండి. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? సో ఈ 90 పార్ట్స్ వర్క్ కంప్లీట్ కావాలి అంటే ఇన్ని బ్రిక్స్ అవసరం ఓకేనా, మొత్తం ఎన్ని ఇటుకలు అవసరం అనేది చెప్పాలి ఓకేనా. రైట్, ఈ 9 90లో ఎన్ని టైమ్స్ అమ్మా? 10 టైమ్స్ కట్ అయ్యింది. ఈ 10 ఇక్కడ ఉన్నటువంటి 90లో ఎన్నిసార్లు కట్ అయ్యింది? సో 9 సార్లు కట్ అయ్యింది. అంటే దాని మీనింగ్ ఏంటంటే రైట్, క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. సో ఏ ఫర్ అవర్ ఓకేనా, ఫర్ అవర్కి సో 10 పార్ట్స్ వర్క్ చేయడం జరిగిద్ది. బి అనేవాడు ఫర్ అవర్కి బి అలోన్గా ఫర్ అవర్కి 9 పార్ట్స్ వర్క్ చేయడం జరిగిద్ది. అంటే ఏ అనేవాడు అలోన్గా ఒంటరిగా ఫర్ అవర్ 10 పార్ట్స్ వర్క్ చేస్తాడు. మరి బి అనేవాడు 9 పార్ట్స్. మరి ఇద్దరూ కలిసి ఫర్ అవర్కి ఏబి కలిసి ఫర్ అవర్కి సో 10 + 9 అండి 19 పార్ట్స్ వర్క్ చేయడం జరిగిద్ది. 19 పార్ట్స్ వర్క్ చేయడం జరిగింది. వాడేం చెప్తున్నా అంటే క్వశ్చన్లో ఇద్దరూ కలిసి పని చేస్తే 5 గంటల్లో పూర్తి అయిపోయిందంట. అంటే టోటల్ 90 పార్ట్స్ని సో 5 గంటల్లోనే పూర్తి చేశారంట. సో మరి టోటల్ 90 పార్ట్స్, ఆ 90 పార్ట్స్ని 5 గంటల్లోనే పూర్తి చేశారు కదా. మనం ఏం చేద్దామంటే వాళ్ళిద్దరూ ఫర్ అవర్ ఓకేనా ఏబీ టుగెదర్గా ఫర్ అవర్కి ఎన్ని పార్ట్స్ చేశారు అనేది తెలుసుకుందాం. సో ఇద్దరూ కలిపి ఫర్ అవర్కి ఎన్ని పార్ట్స్ చేశారో కావాలి అంటే ఈ 90ని అంటే టోటల్ వర్క్ 90 పార్ట్స్ని సో ఇద్దరూ కలిపి 5 గంటల్లో పూర్తి చేశారని చెప్తున్నాడు కదా. సో 5తో డివిజిబుల్ చేయండి ఓకేనా. సో ఈ 5 ఇక్కడ ఉన్నటువంటి 90లో ఎన్ని టైమ్స్ అమ్మా? 18 పార్ట్స్ అంటే 18 భాగాలు. అంటే ఇద్దరూ కలిపి ఫర్ అవర్ అంటే గంటకి సో 18 పార్ట్స్ వర్క్ చేయడం జరిగింది. యాక్చువల్గా వాళ్ళిద్దరూ చేయాల్సింది ఎంత? 19 పార్ట్స్. కానీ మరి 5 గంటల్లో పూర్తి చేశారు వర్క్ని. మరి 5 గంటల్లో పూర్తి చేస్తే వాళ్ళిద్దరూ కలిపి ఎన్ని పార్ట్స్ చేశారు? 18 పార్ట్సే చేశారు. యాక్చువల్గా 19 పార్ట్స్ చేయాల్సింది 18 పార్ట్సే చేశారు. సో దానివల్ల వాళ్ళు లెస్ బ్రిక్స్ని యూజ్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ చూడండి, ప్రతి గంటకి సో 10 ఇటుక రాళ్లను తక్కువ వాడతారని చెప్పాడు. సో దెన్ దే యూజ్ 10 లెస్ బ్రిక్స్ ఫర్ అవర్ అన్నాడు. సో ఇక్కడ 19 పార్ట్స్ యాక్చువల్గా చేయాల్సింది ఇద్దరు కలిసి 18 పార్ట్సే చేస్తున్నారు. సో 1 పార్ట్ వర్క్ తక్కువ చేస్తున్నారు. అందుకనే సో ఫర్ అవర్కి ఇద్దరు కలిపి ఫర్ అవర్కి 1 పార్ట్ వర్క్ తక్కువ చేస్తున్నారు. అందుకనే ఫర్ అవర్కి సో 10 లెస్ బ్రిక్స్ 10 ఇటుక రాళ్ళు తక్కువ వాడుతున్నారండి. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ 1. ఆ 1 పార్ట్ దేనికి ఈక్వల్ అంటే సో 10 బ్రిక్స్కి ఈక్వల్ అండి. 1 పార్ట్ 10 బ్రిక్స్ అయితే మనకి ఏం కావాలి? సో మొత్తం ఎన్ని ఇటుక రాళ్ళు వాడతారు అన్నాడు ఆ వాల్ మొత్తానికి. ఆ వాల్ మొత్తం వర్క్ ఎంతమ్మా? 90 పార్ట్స్. 1 పార్ట్ 10 బ్రిక్స్ అయితే 90 పార్ట్స్కి ఎన్ని బ్రిక్స్ చెప్పాలి. 1 పార్ట్ 10 కాబట్టి 1 పార్ట్ 10 బ్రిక్స్ కాబట్టి 90 పార్ట్స్కి కావాలి అంటే 90ని ఇంటూ 10 చేయండి అన్న. 90 ఇంటూ 10 ఎంత అవుతుంది? 900. అంటే వాల్ మొత్తాన్ని కంప్లీట్ చేయడానికి మనకి 900 బ్రిక్స్ కావాలండి. మన ఆన్సర్ 900. ఇక్కడ ఆప్షన్ 1లో ఉంచోండి 900 ఓకేనా. రైట్, ఓకే అండి. సో మనకి సో టుడే సెషన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో సో మరికొన్ని క్వశ్చన్స్తో మళ్ళీ మీట్ అవుదాం. ఓకే రైట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.